హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని మీరు చూస్తున్నారు చంద్రగ్రీష్మ శ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. సో ఉగాది ఫెస్టివల్ అయినాక ఒక 3 days ఏం జరిగింది అని చూడబోతున్నాం. సో మండే వచ్చేసేసి ధీరజ్ ఊరికైతే వెళ్ళిపోయాడనమాట. ఇంకా మార్నింగ్ నుంచి బాగా రెస్ట్ అది తీసుకున్న ముందు రోజు బాగా అలసట అయింది కదా. సో నైట్ డిన్నర్కి వచ్చేసేసి బెండి కర్రీ చపాతీ చేసుకుందాము అనేసి అనుకున్నాను అనమాట. డాబా స్టైల్లో దహీ బెండి అన్నమాట చేసుకుందాము. కర్డ్ ఉన్నింది, సరే మా ముగ్గురికే కదా ట్రై చేద్దాము అన్నట్టుగా అని బెండకాయల్ని అయితే ఫస్ట్ మనము కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది పల్లీల పొడి అన్నమాట, పల్లీలు వేయించి పొడి చేసుకున్నది. ఇంకా ఆ తర్వాత వచ్చేసేసి ఉప్పు, కారము, ధనియాల పొడి, కొంచెం పసుపు, ఆ పల్లీల పొడి, కర్డ్, ఇంకొక బిగ్ సైజ్ ఆనియన్ని అయితే ఇలా కట్ చేసి పెట్టినాను. చిన్నవి అనుకోండి, ఒక 2 తీసుకోండి. సో దహీ బెండి అని చెప్పాను కదా, ఎక్కువగా డాబాలలో అయితే ఈ రెసిపీ దొరుకుతుంది. నేను కూడా ఆ రోజు కర్డ్ ఉంది, సరే ట్రై చేద్దాం. ఫస్ట్ టైం అన్నమాట దహీ బెండి చేయడము. ఎలా వస్తుందో ఏంటో అని అనుకుంటూనే చేశాను. కొంచెమే చేశాను. బెండకాయని చూశారు కదా, ఒక 10 తీసుకుంటాను అంతే. ఒకవేళ రెసిపీ పర్ఫెక్ట్ అంటే దహితో చేస్తున్నాం కదా, పర్ఫెక్ట్గా రాలేదు అంటే మరి అంత కర్రీ వేస్ట్ అవుతుంది కదా అన్న ఆలోచనతోటి కొంచెము అయితే ట్రై చేస్తూ ఉన్నాను. ఏదన్నా మనము భయంగా చేస్తూ ఉంటే అదే సక్సెస్ అవుతూ ఉంటుంది కదా. సో నేను ఇది పర్ఫెక్ట్గా చేయగలను అన్నప్పుడు అవి అటర్ ఫ్లాప్ అయితే అవుతుంటే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి చేసామంటే అవి అలా జరుగుతూ ఉంటాయి. ఇంకా రెసిపీ విషయానికి వచ్చామంటే పాన్ పెట్టేసేసేసాను, ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేసి వేగిస్తూ ఉన్నాను. ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్ అయితే మనం తీసుకున్నాము కదా, పల్లీల పొడి తీసుకున్నాను, తర్వాత ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి అండ్ కర్డ్ అన్నీ కూడా ఒక బౌల్లో వేసి కలబెట్టేసేసుకుంటాను. నేను ఎప్పుడో ఒకసారి నా కెమెరాను వచ్చేసేసి ఇలా వీడియోస్ తీస్తున్నప్పుడు ఆయిల్లో కానీ ఇలా బాలులో కానీ లేదా కర్రీ చేసినా కానీ వేసేస్తానేమో. ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఒక చేత్తో వేస్తుంటాను. ఎంత టెన్షన్ ఉంటుందో తెలుసా నాకైతే. కొంచెం వాటర్ కూడా అయితే వేసుకున్నాను అనమాట. కర్డ్ వచ్చేసేసి కొంచెం గట్టిగా ఉంటుంది కదా, లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ని అయితే వేసుకొని నేను అంతా కూడా కలబెట్టేసేసి, ఇంకా మనం సపరేట్గా ఏం వేయాల్సిన అవసరం లేదండి. సాల్ట్ మాత్రం ఒక్కసారి చెక్ చేసుకొని వేసుకోవాలి అంతే. ఇంకా ఆల్మోస్ట్ మనం వేయాలి అనుకున్న ఇంగ్రీడియంట్స్ వేసేసాం. ఆ తర్వాత వచ్చేసేసి మన డీప్ ఫ్రై చేసుకున్న బెండి ఉంది కదా, అది కూడా వేసేసాం అనమాట. ఒక 5 minutes మగ్గిపోతే చాలు. ఆ ఉప్పు కారం ఉంది కదా, అది ఈ బెండికి పడితే చాలన్నమాట. నేను కొంచెం ఓవర్గా అయితే వేయించేసేసుకున్నాను. మన బెండిని వచ్చేసేసి కొంచెం వేయించుకున్నా కూడా సరిపోతుంది. అయినా కూడా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది నా రెసిపీ. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నానండి నేను. ఆయిల్ చూడండి ఇలా తేరుతూ ఉండింది. మీరు కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని చేసుకోండి. అంటే మీరు బెండకాయలు కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకుంటారులేండి, కానీ పర్ఫెక్ట్ వచ్చిందండి. భయంతో చేశాను కదా, మీకు కనిపిస్తుంటేనే ఎలా ఉంది. ఇంకా టేస్ట్ సూపర్గా అయితే ఉండింది. నేను కొంచెం ఎందుకు చేశాను అంటే, ఆఫ్టర్నూన్ మన పల్లీల చట్నీ అయితే ఉండింది రైస్కి చేసినది, అందుకు కొంచెం ధైర్యంగా కొంచెమే చేశాను అన్నమాట. కొంచెం రైస్ ఉండింటే దానికి కర్డ్ రైస్ కలిపేసేసాను. ఇంకా వీటికి కాంబినేషన్ చపాతీలు గ్రిషుగాడు అయితే చేస్తుంది. మా హస్బెండ్ అయితే చాలా బాగుంది కానీ కొంచెమే చేసావు, చాలా బాగుంది కొంచెమే చేసావు అనేసి చెప్తూనే ఉన్నాడు. అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి మనం ట్రై చేసిన రెసిపీస్. సో భయంతో చేసినది అన్నమాట. ఇంకా మరుసటి రోజు ట్యూస్డే, ఇంకా మనకు పెద్ద టాస్క్ పూజ. ఏ డే అన్నా మార్నింగ్ లేవంగానే ఫస్ట్ పూజ చేసేసుకుంటే ఆ రోజుటికి హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుంది కదా. పూజ చేసుకోకుండా ఉంటే మైండ్ అంతా చిందరవందరగా గందరగోళంగా అయితే ఉంటుంది కదా. సో టిఫిన్కి వచ్చేసేసి ఇడ్లీ వేసేసుకున్నాను. ముందు రోజు బ్యాటర్ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా పల్లీల చట్నీకి పల్లీలు, కొబ్బరి కూడా ఉండింది కదా మనకు. సో కొబ్బరి వేసేసి పల్లీల చట్నీకి అన్ని వేయించి పెట్టాను. ఇంకా ఈసారి గ్రీషుగాడు ఆనియన్స్ చాలా లావు దొడ్డ ఉంటారు కదా, అంత లావు తెచ్చిందనమాట. వాటిని 2 కట్ చేసేసేస్తే ఇలా ఇంత లావుగా అయితే అయ్యాయి. అంటే సాంబార్లోకి చిన్న సైజు ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుంది, కానీ నాకు దొడ్డగా అంటే లావుగా ఉన్నాయి కదా అని నేను 2 కోసి ఇలా వేసుకున్నాను. నాకు
సాంబార్లో ఇలా ఆనియన్ వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇలా ఇష్టము? ఇంకా కొన్ని బెండకాయలు అయితే ఉన్నాయి, అవి కూడా ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఆ సాంబార్లో అయితే వేసేసాను. నిజమండి, బెండి సాంబార్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, జిగురు ఉంటుంది అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది కదా, కానీ వేసుకొని చూడండి, టేస్ట్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అన్నమాట. సో ఇడ్లీకి అయితే పెట్టేశాను, చట్నీ అయితే మిక్సీకి వేసేసాను, ఫస్ట్ సాంబార్ని పెట్టేశాను, అది తెరులుతూ ఉండేసరికి ఇడ్లీ పెట్టేసుకొని చట్నీ వేసుకోవచ్చు కదా అన్న ఆలోచనతోటి అన్నమాట. ఇంకా నేను టిఫిన్ వచ్చేసేసి 8:30కి అంతా కూడా రెడీ అయితే చేసేసుకోవాలి. 9 o'clock అంతా మా హస్బెండ్ తినేసేసి బయలుదేరాల రెడీ అయితే అయిపోతాడనమాట. తను రెడీ అయి వచ్చేసరికి నేను ప్లేట్లో పెట్టేసేయడానికి ఈ మధ్యలో చాలా ట్రై చేస్తున్నాను. ఈ ట్రై చేయడంలో నేనైతే సక్సెస్సే అవుతున్నాను అనమాట. తను వచ్చి అలా కూర్చోగానే నేను టిఫిన్ అయితే తీసుకొని వెళ్ళి పెట్టేసేస్తున్నాను అనమాట. సో పల్లీలు అండ్ పచ్చి కొబ్బరి చట్నీ అయితే, అందులో ఇడ్లీకి చాలా బాగుంటుంది కదా కొబ్బరి చట్నీ. సో అచ్చం కొబ్బరి అంటే తినరు, కొన్ని పల్లీలు వేయాల్సిందే మా వాళ్ళకు. ఇంకా సాంబార్, వీళ్ళకు ఆనియన్స్ వేసుకొని తినాలి, ఇలా టేస్ట్ అయితే ఏమి ఉండదండి. అవి తొక్క తోలు ఉంటాయి కదా, అవి కూడా తీసేసి వేయమని చెప్తారనమాట వాళ్ళకు కప్పులో వేసి ఇచ్చినప్పుడు. సో ఇక్కడైతే మా హస్బెండ్ రెడీ అయిపోయి కూర్చున్నారు, గ్రీష్ గారు కూడా రెడీ అయితే అయ్యింది. అమ్మ నాకు అనని అంటే పెట్టానువే, నెక్స్ట్ వాయం మన ఇద్దరికి అయితే వస్తుంది అనేసి చెప్పానన్నమాట. సో అదైతే టీవీ చూస్తూ కూర్చుంది. ఎంతసేపు అండి ఇడ్లీలు ఉడికిపోవడం చెప్పండి, మహా అంటే 6 to 7 minutes అంతే కదా. సో మా హస్బెండ్ అయితే తినేసి అలా వెళ్ళిపోగానే ఇంకా పూజ కూడా అయిపోయింది కదా, ఇంకా నాకు పెద్ద టెన్షన్ కూడా లేదు అన్నమాట. ఇంకా నేను గ్రీషు ఇద్దరం అయితే పెట్టుకొని కూర్చొని తింటున్నాం. నేనైతే ఇప్పుడు ఒక 2 ఆనియన్స్, మధ్యాహ్నంకి ఒక 2 ఆనియన్స్, రాత్రికి ఒక 2 ఆనియన్స్ అలా ఎంచుకొని మనము సాంబార్ చేసేటప్పుడు ఎంచుకొని వేసుకుంటాను అన్నమాట. ఇంకా సాంబార్ అయితే రెడీగా ఉంది కదా, ఆఫ్టర్నూన్కి మనకు దిగులు లేదు. ఇంకా ఏదైనా చట్నీ చేయాలి, పల్లీల చట్నీ ముందు రోజే చేశాను, ఏం చేద్దామబ్బా అనేసి ఫ్రిడ్జ్ తెరవగానే నాకు వంకాయలు కనిపించాయి. ఇది 2వ 3వ చేయడం లేదు. వంకాయ, ఎండుమిర్చి, ధనియా, జీలకర్ర వేసి చేస్తే పచ్చడి ఉంటుంది నా సామి రంగా, అంత టేస్ట్ అయితే ఉంటుందండి. మామూలుగానే వంకాయ ఎవర్ గ్రీన్, ఏమిట్లో వేసినా చేసినా కూడా సూపర్గా అయితే ఉంటుంది. ఇంకా నేను ఆ రోజు చట్నీ చేశాను, సాంబార్ ఉండింది, వడియాలు వేయించాను. ఆ తర్వాత మన చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, సో వాటిని పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి వేసి ఏమంటారు ఒక కర్రీ లాగా చేశాను. కర్రీ అంటే డ్రై కర్రీ లాగా అనమాట, అంటే టమాటా వేసి గుజ్జుగా కాకుండా. ఇంకా కొబ్బరి ఉండింది కదా, టెంకాయ కొట్టాము, దేవుళ్ళకు ఉండిపోయింది కదా, అందుకోసం అనేసి ఇంకా చిక్కుడుకాయలో అయితే పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి వేసి చేశాను. అందుకే అది ఆ గ్రీన్ కలర్ ఉండిందనమాట. అంటే చిక్కుడు బాయిల్ చేసేసి తర్వాత తిరగవాత వేస్తాం. చట్నీ ఎలా ఉంది అని అడుగుతూ ఉన్నాను. మా హస్బెండ్ సూపర్ అంట. మా గ్రీషు గాడికి ధనియాలు వేస్తే ఇష్టం ఉండదు అనమాట, చూడకుంటే బాగా తింటుందండి, చూసిందంటే ఇంకా తినదు, అందుకు బ్యాక్ అని అంటూ ఉందన్నమాట. ఎందుకో ధనియాలు అంటే దానికి అంత ఇష్టం ఉండదు. ఇంకా నా విషయానికి వచ్చానంటే చట్నీ వచ్చేసి ఫస్ట్ మా హస్బెండ్ అయితే కలిపి పెట్టాడు, ఆ తర్వాత సాంబార్ వేసుకున్నాను, నాకు ఇష్టమైన ఆనియన్స్ వేసుకున్నాను, చిక్కుడుకాయ కూడా వేసేసుకున్నాను, తింటున్నాను. తినేది కూడా ఒక కళ కదండి, ఏదో ఇష్టం వచ్చినట్టు తట్లో పెట్టుకున్నామా తిన్నామా అని అయితే ఉండకూడదు కదా, ఆ ఫుడ్ని మనం ఎంజాయ్ చేస్తూ తినాలి కదా. సో నేనైతే నాకు ఇష్టమైనటివి అంటే అలాగే ఎంజాయ్ చేస్తూ తింటానండి. సో ట్యూస్డే అయితే ఇంకా రాత్రి కూడా ఇడ్లీ సాంబార్ అలా గడిచిపోయింది. ఇంకా అసలు విషయానికి వచ్చామంటే సండే వచ్చేసేసి మనకు ఎగిరిపోయింది కదండి, మెయిన్ పండగ అయితే వచ్చేసేసింది, ఏం నాన్ వెజ్ చేసుకోలేదు. ఇంకా బుధవారంకి నాలుక పీకుడు స్టార్ట్ అయ్యింది. సో ఆ రోజు మార్నింగ్ వచ్చేసేసి మటన్ తెచ్చేసుకున్నాడు మా హస్బెండ్, ఒక 1/2 kg అయితే తెచ్చుకున్నాడు అనమాట. ఇంకా చపాతీ అండ్ మటన్, ఇంకా ఆ మటన్ వచ్చేసేసి ఆఫ్టర్నూన్ కూడా ఉంటుందండి. నాకు మటన్ అంతగా ఇష్టం ఉండదు, చికెన్ అయితే తినకూడదు అని చెప్తున్నారు కాబట్టి మటన్ తెచ్చాడు. నేను వేసుకున్నాను, ఏదో ఇంత పులుసు వేసుకొని తింటాను అంతే, లేదా ఎగ్ ఆమ్లెట్ కానీ ఆప్రాన్ కానీ వేసుకొని అయితే తినేస్తాను. సో ఇంకా మనకు వెడ్నెస్డే రోజుకు అదేనండి మన కర్రీ పండగకి అయితే మటన్ కర్రీ ఉండిపోయిందనమాట. ఈ విధంగా పండగ అయినాక ఒక 3 days అయితే ఇలా జరిగాయి. బెండి దై కడిని అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ శ్రీరామనవమి వ్లాగ్తో అయితే కలుసాం. ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.